అందరికీ నమస్కారం. ఈరోజు మేము మా ఇంట్లో ఉన్న సపోటా చెట్టు కాయలు కోస్తున్నాం. ఈ చెట్టును మేము పెట్టి 20 సంవత్సరాలు అయ్యింది. సపోటా చెట్టు పెట్టిన మొదటి సంవత్సరం నుంచే పూత రావటం మొదలవుతుంది. కానీ చెట్టు బలంగా పెరగటానికి మొదటగా వచ్చిన పూత తీసివేయాలి. అప్పుడే చెట్టు బలంగా పెరిగి కొమ్మలన్నిటికీ పూత పిందె వచ్చి చెట్టుకు సపోటా కాయలు నిలబడతాయి. పండ్ల దిగుబడి బాగుంటుంది. సపోటా చెట్లు నీళ్లు తక్కువగా ఉన్నా బాగా పెరుగుతాయి. ఈ చెట్టుకి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ, రోగాలేమీ రావు. ఈ చెట్టుకు సంవత్సరం మొత్తం కాయలు కాస్తాయి. ఎండాకాలంలో ఇంకా అధికంగా కాయలు కాస్తుంది. సపోటా పండ్లు కోసే ముందు కాయ పండినది లేనిది తెలుసుకోవటానికి కాయ మీద గరుకుగా పొట్టు ఉంటుంది. దాన్ని చెక్ చేసుకోవాలి. కాయ గరుకుగా ఉంటే పచ్చికాయని గుర్తించాలి. మాగిన కాయ గుండ్రంగా నునుపుగా ఉంటుంది. మనం గోటితో కాయను గీకితే కాయ కలరు లైట్ పసుపు కలర్కి వచ్చి ఉన్న వాటిని పండటానికి రెడీగా ఉన్నాయని గుర్తించాలి. కోసిన వెంటనే కాయలని కింది వైపుకు తిప్పి పెట్టాలి. ఇలా కింది వైపుకు తిప్పి పెట్టడం వల్ల సపోటా కాయల పాలు కిందికి కారిపోతాయి. సపోటా కాయలని మాగబెట్టుకోవటానికి ఒక కంటైనర్లో పేపర్లు మరియు ఎండుగడ్డి వేసుకొని అందులో మనం పెరికిన సపోటా కాయలు పెట్టి గాలి తగలకుండా పైన ఒక గుడ్డను కట్టాలి. ఇలా 4-5 రోజులు గాలి తగలని చోట పెడితే సపోటా పండ్లు మాగుతాయి.